రోజు చేసేటువంటిది ఫస్ట్ రోజు పాఠం మొదలు పెట్టినప్పుడు వినూతీకరణ చేయాలి, మోటివేషన్. ఇప్పుడు మన అమ్మ పాఠాన్ని తీసుకొచ్చి ఆల్రెడీ అమ్మ పాఠం అయ్యి ఇది 3వ రోజు, 2 రోజులు అయిపోయింది, 3వ పీరియడ్. ఈ 3వ పీరియడ్ లోనే మనం పాఠం చెప్పాలి. 1వ పీరియడ్ ఏం చేయాలి అనేది కూడా ఉంటుంది. 1వ పీరియడ్ లో చిత్రం గురించి మాట్లాడించడం ఉంటుంది. 1వ పీరియడ్ లో మనకి టెక్స్ట్ బుక్ చూడగానే ఫస్ట్ చిత్రం ఉంటుంది. చిత్రం గురించి మాట్లాడించి చేసేది 45 మినిట్స్ ఉంటుంది. తర్వాత 2వ రోజు పిల్లలు ఇలా చేయండి అనేది ఉంటుంది. టెక్స్ట్ బుక్ లో మీరు చూడండి, పిల్లలు ఇలా చేయండి అనేది 2వ రోజు చేయాలి. 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు మనం ఏం చేయాలంటే పాఠం చెప్పాలి. 3, 4, 5 రోజులు పాఠం చెప్పాలి. పాఠం 3వ రోజు చెప్పాలి కాబట్టి నేను 3వ రోజునే పాఠాన్ని తీసుకున్నా. అర్థమవుతుందండి? 3వ రోజు పాఠం ఎందుకు తీసుకున్నానంటే 3వ రోజు కాబట్టి పాఠం ఉంది. దాంట్లో నేను 3 భాగాలు చేసుకోవాలి. 3 భాగాలు మీరు ఇక్కడ చేసుకుంటారా, ఎట్లా చేసుకుంటారా అనేది చూసుకోండి. ఒకటే ఈ ఫస్ట్ నాకు 4 లైన్లు తీసుకున్నాను. నేను ఫస్ట్ 4 లైన్లు తీసుకున్నాను. దాంట్లో నేను పాఠం చెప్పాను. మొత్తాన్ని గేయాన్ని కూడా పాడించవచ్చు. గేయాన్ని మాత్రం పాడేటప్పుడు ఖచ్చితంగా కొంచెము అందరూ సింగర్లు కావాలనుకోవడం లేదు, కాకపోతే కొంచెం మెలోడీగా పిల్లలకి యాక్టివ్ గా వాడు యాక్షన్ విత్ యాక్షన్ కూడా చేయాలి. పాట గేయాన్ని పాడాలి, విత్ యాక్షన్ చేయాలి. యాక్షన్ చేసినప్పుడే ఒకవేళ మర్చిపోయినా యాక్షన్ తోటి వాడికి మా పదాలు గుర్తొచ్చేస్తాయి. ఆ విధంగా కూడా మనం చేయొచ్చు. అందుకని ఇప్పుడు ఒకటే చెప్పేశారు వీళ్ళు. మొత్తం 4 సార్లు పాడినేమో, 4వ సారి 5వ సారి మొత్తం గేమ్ అంతా చెప్పారు. ఇక వాళ్ళు పాడుకుంటూనే ఉంటుంది. అంటే కొంచెం రాజయుక్తంగా పాడటం రావాలి. ఒక టీచర్ గా రావాలంటే కొన్ని ఉండాలి ఫండమెంటల్ రూల్స్. టీచర్ కావాలంటే కొన్ని ఏంటంటే కొంచెం యాక్టివ్ ఉండాలా, కొంచెం రాగాలు రావాలి కొంచెం. తర్వాత ఒక 5 కళలు అయితే ఉండాలి. ఎన్ని కళలు టీచర్ ఉండాలి అనేది 5 కళలు. ఏంటంటే సంగీతం ఉండాలి, సాహిత్యం, నాట్యం, చిత్రలేఖనం. ఈ 5 కళలు ఉండాలి టీచర్. టీచర్ ఉంటే మాక్సిమం పిల్లల్ని లోకి వెళ్ళి చెప్పాలి అంటే పిల్లల స్థాయికి మనం దిగి చెప్పాలి. పిల్లల స్థాయిని బట్టి చెప్పాలి, స్థాయిలను బట్టి. తర్వాత వాళ్ళలోకి వెళ్ళాలి, వాళ్ళతో ఆడాలి, పాడాలి, అన్ని చేయాలి, వాళ్ళతో కూర్చోవాలి, వాళ్ళు అన్ని చేయాలి. అంటే మనకు ఉండాల్సింది ఏంటంటే ఇది కాదు ఉండాలి. పిల్లవాడికి రసం లేకపోతే నీరసం వస్తుంది. ఏమొస్తుంది? కాబట్టి వాడిని ఆకర్షింపజేయాలి, వాడిని మన వైపు తిప్పుకోవాలంటే ఖచ్చితంగా మీకు ఆ రసం అంటే ఏంటంటే అబిలిటీ ఉండాలి, వాళ్ళు చెప్పగలిగే సామర్థ్యం ఉండాలి. ప్లస్ దానికి ముందు ప్రిపేర్ కావాలి. ఏం చేయాలి? పాఠాన్ని ఖచ్చితంగా రేపు ఏది చెప్తున్నామో ఇవాళ ప్రిపేర్ కావాల్సిందే. ఏముంది నాకు తెలిసిందేగా తెలుగు అని పడేస్తే ఆ రోజు ఈ పిల్లవాడికి సరిగ్గా రాగలేదు. ఈ పిల్లవాడికి రావడానికి నేను ఏ స్టెప్స్ తీసుకోవాలి, ఏ విధంగా యాక్టివిటీ చేయాలి అని ఆలోచించడానికి ఒక రోజు ముందు ఖచ్చితంగా మనము పీరియడ్ ప్లాన్ తయారు చేసుకోవాలి. ఆల్రెడీ పీరియడ్ ప్లాన్ బుక్స్ మనకు ఇచ్చారు, అరటిపండు వచ్చినట్టుగా చేశారు. పీరియడ్ ప్లాన్స్ ఉన్నాయి. వాటిని మనం ఏం చేయాలంటే ఒక్కసారి చదువుకొని రేపు చెప్పాలనేటువంటిది ప్లాన్ వేసుకోవాలి. ఖచ్చితంగా ప్లానింగ్ ఉండాలి టీచర్. తర్వాత ఇవన్నీ కొంచెం ఉంటే ఏమవుతుందంటే పిల్లలు అట్రాక్ట్ అవుతారు. పిల్లలు అట్రాక్ట్ అవుతే మనం వెళ్తారు. అంతేగాని పిల్లవాడిని మనం